ప్రతి మందిరంలో విగ్రహాలు రాయితో అయితే తయారు చేయబడినవైతే ఉంటాయి. జగన్నాథ మందిరంలో శిల్పాలు చెక్కతో అయితే చేయబడినవైతే ఉంటాయి. ఈ విధంగా ఎందుకు ఉంటాయి? మరి శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ ఈ గుడిలో ఉందా? జగన్నాథ మందిరం మిస్టరీ గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మూడు 3102 BCలో జరా అనే వేటగాడైతే ఉండేవాడు. తను వేట చేస్తున్న సమయంలో పొరపాటున జింక అనుకొని శ్రీకృష్ణుడి పాదంకు అయితే బాణం అయితే వేశాడు. దానివల్ల శ్రీకృష్ణుడు మరణిస్తాడు. మరణించిన తర్వాత ఆ శ్రీకృష్ణుడి దహన సంస్కారాలు ఆ జరా అనే వ్యక్తి అయితే చేయడం అయితే జరుగుతుంది. శ్రీకృష్ణుడి అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత ఆ చితిలో కాలని లోహపు వస్తువు అయితే చూస్తాడు. జరకి అది వింతగా అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే తీసుకొని వెళ్ళి అమ్మడానికైతే ప్రయత్నిస్తాడు. కానీ దాన్ని ఎవరూ కొనలేదు. ఎవరు తీసుకోపోయేటప్పటికీ అతడు ఆ వస్తువును కట్టెల మీద పెట్టి నీళ్ళలో అయితే వదిలేస్తాడు. గుప్తుల సామ్రాజ్యంలో అవంతి యొక్క రాజు ఇంద్రనీవ్ విష్ణుమూర్తికి చాలా పెద్ద భక్తుడు. ఆయనకి ఒకరోజు విష్ణువు కలలోకి వచ్చి ఒక నదిలో నువ్వు మునిగితే ఆ కర్రల పైన నేను నీకు కలుస్తానని అయితే చెప్తాడు. ఆ కలని గుర్తించుకున్న రాజు ఉదయాన్నే నీళ్ళలో మునగడానికైతే వెళ్తాడు. ఆ నీళ్ళలో మునిగే సమయంలో ఆయనకు కొన్ని కట్టెలు అయితే కనిపిస్తాయి. రాజు ఆ కట్టెలను తీసుకొని రాజ్యంలోకి అయితే వెళ్తాడు. రాజు చాలామంది శిల్పులను అయితే పిలిపిస్తాడు. కానీ ఎవ్వరు కూడా ఆ కట్టెలతో విగ్రహాన్ని తయారు చేయలేకపోతారు. చాలా రోజులు గడిచిపోయిన తర్వాత ఒక శిల్పి రాజు దగ్గరికి అయితే వస్తాడు. రాజుగారితో నేను ఈ విగ్రహాన్ని అయితే తయారు చేస్తానని చెప్తాడు. నాకు ఒక షరత్ అయితే ఉందని రాజుతో అయితే చెప్తాడు. ఆ రాజు నీ షరత్ ఏంటి చెప్పు అని ఆ శిల్పిని అయితే అడుగుతాడు. రాజుగారు ఎటువంటి షరతు అయినా అంగీకరించడానికి సిద్ధంగా అయితే ఉన్నాడు. ఆ శిల్పి ఈ విగ్రహం తయారు చేయడానికి 21 రోజుల సమయం అయితే కావాలని కోరుతాడు. 21 రోజులు నాతో ఎవ్వరూ మాట్లాడకూడదు, నా పనిని ఎవరు భగ్నమైతే చేయకూడదని ఆ శిల్పి రాజుకైతే చెప్తాడు. రాజు సంతోషంగా ఆ షరతులనైతే ఒప్పుకుంటాడు. విగ్రహం తయారీ మొదలవుతుంది. ప్రతిరోజు కూడా శిల్పాలు తయారు చేసే శబ్దాలు అయితే వినిపించేవి. కొన్ని రోజుల తర్వాత ఆ శబ్దాలు రావడం ఆగిపోయింది. అవంతి యొక్క రాజుగారికి అతడు చనిపోయాడేమో, అందువల్లే శబ్దాలు రావట్లేదనైతే అనిపించింది. ఎక్కడైతే శిల్పం పని జరుగుతుందో ఆ ద్వారం తెరవమని చెప్తుంది. రాజుగారు ఆ ద్వారాన్ని అయితే తెరిపిస్తాడు. ద్వారాలు తెరిచిన తర్వాత ఆ గదిలో శిల్పి అయితే లేడు. కేవలం 3 విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. శిల్పాలతో లోహపు వస్తువునైతే ఉంచుతారు. అది శ్రీకృష్ణుడి యొక్క గుండె. ఇది సాధారణమైన హృదయం అయితే కాదు. ఇది పురాతన కాలంలో మెరుగైన టెక్నాలజీ ఉంది అనడానికి ఆధారం ఈ గుండె. ఎనర్జీని ట్రాన్స్మిట్ అయితే చేస్తుంది. రాళ్ళు మరియు లోహాలతో విద్యుత్ అయితే ప్రవహిస్తుంది అని మన అందరికీ తెలుసు. అందుకే జగన్నాథపురిలోని దేవాలయంలో విగ్రహాలు చెక్కతో అయితే నిర్మించారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కొత్త శిల్పం అయితే స్థాపిస్తారు. ఆ తర్వాత దేవుడి గుండెను ఆ శిల్పాలలో అమరుస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే ఆ విగ్రహాలలో ఉన్న ఎనర్జీ ట్రాన్స్మిటర్ ఎంత ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది అంటే దానివల్ల చెక్క పాడవుతుంది. అందువల్లనే ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి కొత్త చెక్కతో చేసిన విగ్రహాలనైతే నిర్మిస్తారు. దీన్ని మార్చే విధానం కూడా చాలా ఆసక్తికరంగా అయితే ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాల్లో ఒక రోజు మందిరంలోకి ఎవరిని అనుమతించరు. నగరంలో కరెంటు కూడా తీసేస్తారు. మందిరంలో ఉన్న పెద్ద పూజారి గారు తన కళ్ళకి గంతలు అయితే కట్టుకొని చేతులకి గ్లౌజ్ అయితే వేసుకొని విగ్రహాల్లో ఉన్న పాత గుండెనైతే తీసి కొత్త విగ్రహంలోకి అమరుస్తారు. పూర్వకాలంలో ఈ పనిని ఎవరు చేశారో వాళ్ళు ఇప్పటి వరకు ఈ పదార్థంనైతే చూడలేదు. ఆ పదార్థాన్ని బ్రహ్మ పదార్థమని అంటారు. ఈ పదార్థంను చేతిలో పట్టుకున్నప్పుడు
ఒక బతికున్న కుందేలు లాగా అయితే అనిపిస్తుందని చెప్తారు. ఆ బ్రహ్మ పదార్థంను ఎవరు అయితే చూస్తారో వారికి చావు తప్పదని చెప్తారు. ఈ కారణం వల్లనే కళ్ళకి గంతలు కట్టుకోకుండా ఎవరు ఈ పనినైతే చేయరు. ఈ జగన్నాథ మందిరంలో ప్రసాదం తయారు చేసే విధానంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం అయితే దాగి ఉంది. జగన్నాథ మందిరంలో 7 కుండలలో ప్రసాదం అయితే తయారు చేస్తారు. సైన్స్ ప్రకారం కింద ఉన్న కుండలోని ప్రసాదం అయితే ఉడకాలి, కానీ ఇక్కడ పైనున్న కుండలో ప్రసాదం అయితే ఫస్ట్గా అయితే ఉడుకుతుంది. దాని తర్వాత కిందున్న కుండ ఉడకాలి, చివరికి కింద కుండ అయితే ఉడుకుతుంది. ఇక్కడ లాజిక్స్ ఏమీ అయితే ఉండవు. శాస్త్రవేత్తలకు కూడా ఇలా ఎందుకు అవుతుందని ఇప్పటికి కూడా కనిపెట్టలేకపోయారు. ఆ కాలంలోనే ఇంత అద్భుతమైన టెంపుల్ ఎలా నిర్మించారు? 214 ఫీట్ల స్తంభం అయితే మందిరం లోపలైతే ఉంటుంది, కానీ దాని నీడ ఇప్పటి వరకు కూడా అక్కడ పడదు. రోజు మొత్తంలో మీరు చూస్తే నీడ ఎక్కడ కూడా కనిపించదు. ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పటి వరకు దొరకలేదు. ఒక్క పక్షి కూడా ఈ టెంపుల్ మీద అయితే వాలదు. సుదర్శన చక్రం విష్ణుమూర్తి యొక్క హస్త్రం. ఇది అధర్మాన్ని అయితే అంతం చేస్తుంది. జగన్నాథ మందిరం గుడిపైన సుదర్శన చక్రం అయితే ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి చూసినా మన వైపే చూసినట్టుగా అయితే మనకు అనిపిస్తుంది. జగన్నాథ మందిరంలో చాలామంది భక్తులు అయితే వస్తారు, కానీ ఈ టెంపుల్లోకి హిందువులు మాత్రమే లోపలికి వెళ్ళే అనుమతి అయితే ఉంది. వేరే మతం భక్తులు బయట నుంచే దర్శనం అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. శ్రీకృష్ణుడి ద్వారక కథ గురించి అయితే మనం తెలుసుకుందాం. అదేవిధంగా శ్రీకృష్ణుడి గుండె ఇక్కడికి ఏ విధంగా చేరిందన్న విషయం మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలోని అరేబియన్ సముద్రం దగ్గరలో ఉన్న ఒక చిన్న ప్రాంతం. చాలామంది భక్తులు దేవుడి దర్శనం చేసుకోవడానికి వస్తారు. జగన్నాథ్ పురాణం 11వ కాండం ప్రకారం కంసుడిని చంపిన తర్వాత శ్రీకృష్ణుడు మొత్తం యాదవ వంశంతో మధురాలో నివసించడం అయితే ప్రారంభించాడు. కంసుడి మరణంతో కోపం చెందిన అతని మావ జరాసంధుడు మధురపై దాడి చేస్తాడు. ఆ తర్వాత అతడు మధురపై 10-15 సార్లు అయితే దాడి చేస్తాడు. నిరంతరం దాడులతో విసిగిపోయిన శ్రీకృష్ణుడు వేరే చోటుకి వెళ్ళాలని నిర్ణయం అయితే తీసుకున్నాడు. సముద్రం మీద పెద్ద నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. సముద్రుడి అనుమతి లేకుండా దాన్ని నిర్మించలేరు. సముద్రదేవుణ్ణి పూజిస్తాడు. సముద్రదేవుడు సంతోషించి శ్రీకృష్ణుడికి 12 యోజనాల భూమినైతే ఇచ్చాడు. దానిలో విశ్వకర్మ ద్వారా ద్వారకనైతే నిర్మించాడు. ఒక అద్భుతమైనదిగా రోడ్లు, బంగారు రాజభవనాలు, చెరువులు, తోటలు, డోర్లు అద్భుతంగా అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ నగరం మధ్యలో శ్రీకృష్ణ రాజు భవనం అయితే అద్భుతంగా నిర్మించారు. ఈ నగరం పూర్తి తర్వాత శ్రీకృష్ణుడు యోగమాయ ద్వారా యాదవ వంశాన్ని మధుర నుండి ద్వారక అయితే తీసుకెళ్తాడు. దాని తర్వాత శ్రీకృష్ణుడు మధురకి వెళ్ళి జరాసంధుని అయితే ఓడించాడు. శ్రీకృష్ణుడు వచ్చి తన ఫ్యామిలీతో సంతోషంగా అయితే జీవిస్తాడు. కొద్ది కాలం తర్వాత మహాభారత యుద్ధం అయితే ప్రారంభమవుతుంది. అర్జునుడు రథసారథి అయిన శ్రీకృష్ణుడు ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తాడు. ఈ యుద్ధం 18 రోజుల పాటు అయితే జరిగింది. ఇందులో పాండవులు విజయం అయితే సాధించారు. మహాభారతంలో శ్రీ పర్వం ప్రకారం కౌరవుల తల్లి గాంధారి తమ కుమారుల మృతదేహాలనైతే చూసినప్పుడు ఆమె నా కుమారులు చనిపోవడానికి శ్రీకృష్ణుడే కారణమని, ఏ విధంగా అయితే ఆమె కుమారులు వంశం నశింపబడిందో అదేవిధంగా 36 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడి వంశం నాశనమవుతుందని శపించింది. తమలో తాము యుద్ధం చేసుకోవడం వల్ల తన వంశం నాశనమవుతుందని శ్రీకృష్ణుడికి ముందే తెలుసు. ఈ శాపాన్ని స్వీకరించాడు. గాంధారి శాపంతో పాటు యాదవ వంశం వినాశనానికి దారి మరొక శాపం కూడా ఉంది. ఒక సమయంలో ద్వారక సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమైన పిండాగర్లో ఎందరో మహానుభావులు సందర్శించేవారు. వారిని చూసిన శ్రీకృష్ణుడి కొడుకు సాంబ అతని స్నేహితులు ఋషులతో అల్లరి ఆటలు ఆడాలని పథకమైతే వేశారు. సాంబ గర్భిణీ స్త్రీ వేషమైతే కట్టి ఋషుల దగ్గరకు వచ్చి
తనకు పుట్టబోయే బిడ్డ గురించి అయితే అడిగింది. ఇది ఋషిముని గ్రహించి అతను ఆట పట్టించినందుకు కోపంతో సాంబ ఒక ఇనుప రోకలికి జన్మనిస్తాడని, అది యాదవ వంశ వినాశనానికి దారి తీస్తుందని శపించాడు. ఋషి శపించినట్టుగానే అతడు ఇనుప రోకలకైతే జన్మనిస్తాడు. ఈ విషయం శ్రీకృష్ణుడి తాత రాజు ఉగ్రసేనుడికి తెలియడంతో అతను దాన్ని ముక్కలుగా నరికి సముద్రంలో అయితే పడేస్తాడు. ఈ ముక్కలను చేప అయితే మింగేస్తుంది. మత్స్యకారులకు చిక్కిన చేపను కోయగా దాని నుండి అదే ఇనుప ముక్కలైతే బయటకైతే వస్తాయి. ఒక వేటగాడు ఆ ముక్కలను విషపూరిత బాణాలు వేయడానికి వాడుతాడు. ముక్కలుగా అయిన ఇనుపరాతి శ్రీకృష్ణుడి వంశం నాశనానికి ఎలా కారణమైందో తెలుసుకుందాం. 36 సంవత్సరాలు గడిచాయి. గాంధారి శాపం ఫలించాల్సిన సమయం అయితే వచ్చింది. యాదవ వంశీకులు మత్తు మందుకైతే బానిసలైతే అయ్యారు. ఒకరిని ఒకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఒక పెద్ద యుద్ధం వరకైతే తీసుకెళ్లారు. శ్రీకృష్ణుడి కుమారులు కూడా తమలో తాము కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు. మొత్తం రాజవంశం నాశనమైంది. బలరాముడు భూమినైతే విడిచిపెట్టాడు. శ్రీకృష్ణుడు ఒక చెట్టు పైన అయితే కూర్చున్నాడు. జర అనే వేటగాడు జింక అనుకొని తప్పుగా శ్రీకృష్ణుడి మీదకు బాణం అయితే వేస్తాడు. ఇదే చేపల నుండి ముక్కలను తీసిన బాణం. విషపూరితమైన బాణం శ్రీకృష్ణుడి పాదాలకైతే తాకింది. శ్రీకృష్ణుడు ఈ లోకాన్నైతే విడిచిపెట్టాడు. ఈ విషయం తెలుసుకొని అర్జునుడు ద్వారకను చేరుకునే లోపే ద్వారక మునిగిపోయింది. ఆ దృశ్యం చూసి అతను గుండె బద్దలైపోయింది. శ్రీకృష్ణుడు చేసిన వాగ్వాదం ప్రకారం స్త్రీలు పిల్లలను సురక్షితంగా బయటకైతే తీసుకొని వచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.